నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు అంటే నవరాత్రుల్లో అమ్మవారిని అసలు వివిధ అలంకరణతో ఎందుకు పూజిస్తారంటారు? అంటే 9 రోజులు ఒక్కొక్క అలంకరణ. దానికి అసలు దేంటిదమ్మ విశిష్టత? ఎక్కడెక్కడ ఏ అలంకారాలతో అలంకరిస్తారు మీరు ఎప్పుడన్నా గమనించారా? అంటే ఇప్పుడు మనకి విజయవాడకు వస్తే ఒక అలంకరణలు అన్నీ ఉంటాయి. హ్మ్. శ్రీశైలంలో వస్తే అమ్మవారు అంటే రూపాలు మొత్తం వేరు. హ్మ్. ఎందుకమ్మా ఇలా? ఇక్కడ నల్లకుంటలో ఉన్న శృంగేరి శంకర మఠంలో అవతారాలు వేరు. ఆ, ఒక్కొక్క దేవాలయాల్లో ఉన్న అవతారాలు వేరువేరుగా ఉంటాయి. వేరు. ఎప్పుడూ కూడా మంచితో పాటు చెడు కూడా ఉంది అందులో. హ్మ్. రెండు ఉంటేనే కానీ ఏది ముందుకు సాగదు. హ్మ్. రాక్షసులు కూడా అవసరమే. మన శరీరంలో కూడా ఉన్నారు రాక్షసులు. వాళ్ళు ఉన్నారు కనుకే కొన్ని పనులు చేయగలుగుతున్నాం. దేన్ని ఆశించి ఉంటారో తెలుసా? హ్మ్. పళ్ళు, లోపల వైట్ బ్లడ్ కార్పసెల్స్, హ్మ్. వీళ్ళందరూ రాక్షసాంశలో ఉండేవారు. అవి ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది, కానీ పెరిగా ఎనుకేమవుతుంది? నష్టం వస్తుంది. నష్టమే కదా. కనుక సృష్టిలో కూడా భౌతికమైనటువంటి పని చేయడానికి బలవంతులైన రాక్షసుల యొక్క అవసరం ఉంది. హ్మ్. అంచేత వాళ్ళు ఉన్నారు, దేవతలు కూడా ఉన్నారు. మళ్ళీ మన శరీరంలో మనకి సహాయం చేసేది, శక్తి ఇచ్చేవి దేవతలు. ఈ రెండు ఇంత చక్కగానే ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అధికంగా కనుక ఉన్నట్టయితే దాన్ని నియంత్రించాల్సిన అవసరం వస్తుందా రాదా? వస్తుంది. అటువంటి అవసరం వచ్చిన సందర్భమల్లా కూడా దాన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి జగన్మాత అవతారాలు ధరించి వస్తూ ఉంటుంది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని అవతారాలు ధరించిందంటే వచ్చినటువంటి రాక్షసుల్ని బట్టి వాళ్ళు ఎన్నో కోరికలు కోరుకుని ఉంటారు, హ్మ్. ఎన్నో వరాలు తీసుకుని ఉంటారు. ఆ వరాలలో బోల్డ్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ పాపం బ్రహ్మగారు మరణం లేకుండా వరం ఏమని అడిగితే అది నా వల్ల కాదు, కానీ ఏదన్నా ఒక్క దాంట్లో వేరే అడగమంటే వాళ్ళు అలా లేకుండా ఇలా లేకుండా అనుకుని అడుగుతారు కదా. హ్మ్. అవును. వాటి వల్ల మరణం వద్దు, వీటి వల్ల మరణం వద్దు అని అడిగి ఏవేవో చెప్తారు. వీటన్నిటిని ఒక చోట సమాహారంగా పెట్టుకుని ఈ వీళ్ళు అడిగినటువంటి పరిమితులు కాని పద్ధతిలో వాడిని చంపాల్సి ఉంటుంది హ్మ్. కదా. అవును. చంపకపోతే ఏం చేస్తాడు? మరి క్యాన్సర్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. క్యాన్సర్ని కంట్రోల్ చేయాల్సిందే కదా. అవును. ఆ విధంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపాన్ని ధరించింది ఒకే ఆది పరాశక్తి. హ్మ్. మొట్టమొదట కాళీ రూపంలో అవతరించింది. ఖాళీ రూపం. కాళీ. అందుకే మనం ఇది సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్త్యాత్మక లలిత, పరాదేవత, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అని చెప్పుకుంటాం. హ్మ్. అందులో మొదటిది మహాకాళి. హ్మ్. అంటే మధు కైటభులను చంపడం కోసం పాపం బ్రహ్మగారికి ఎలా చంపాలో తెలియక ఏం చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నారాయణుణ్ణి. హ్మ్. ఆయనేమో యోగ నిద్రలో ఉండి కళ్ళు తెరవటల్లా. హ్మ్. అప్పుడు ఈయన నిద్రాదేవిని ప్రార్థించాడు, అమ్మ కాసేపు ఆయన కళ్ళ నుంచి పక్కకెళ్ళవా. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలేస్తాడు, నా పని అవుతుంది అని. అప్పుడు ఆవిడ అదే నిద్రా సూక్తం అని చెప్తారు, దాని నిద్రని ప్రార్థించింది. అలా మహాకాళిగా తమోగుణ ప్రధానంగా, తమోగుణం అంటే నిద్ర, బద్ధకం ఇలాంటివన్నీ, ఆ తమోగుణ ప్రధానమైనటువంటి ఆ శక్తి విష్ణువు కళ్ళ నుండి పక్కకి వస్తే ఆయన మేలుకున్నాడు. హ్మ్. అప్పుడు బ్రహ్మగారు వెళ్ళడం, ఆయన యుద్ధం చేయడం, మధుకైటబుల్ని సంహరించడం జరిగింది. ఈ విధంగా ఇది తర్వాత మహిషాసుర మర్దనం కోసం, మహిషాసురుని సంహరించడానికి, ఆ పైన శుంభనిశుంభులు, అటుపైన ఎంతమంది రాక్షసుల పేరులో చెప్తుంది. వాళ్ళని సంహరించడానికి నేను అవతరిస్తాను, మీరు చాలా కష్టపడక్కర్లేదు, మీరు నన్ను తలుచుకుంటే చాలు, ఇక ముందు ఫలానా రాక్షసులు ఉద్భవిస్తారు, వాళ్ళని సంహరిస్తాను అని చెప్పింది. హ్మ్. ఇలా ఇంతమంది రాక్షసుల్ని సంహరించటానికి ఇన్ని రూపాలు ధరించి ప్రధానంగా 9 రోజులు యుద్ధం చేసి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో యుద్ధం చేసి సంహరించిన తర్వాత ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేయాలంటే ఏ రూపాలు వేస్తాం మనం అమ్మవారికి? అవును. చాలా ఉన్నాయి. హ్మ్. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయాన్ని అనుసరించి, ఒక ఆగమశాస్త్రాన్ని అనుసరించి కొన్ని రూపాలు అమ్మవార్లకి ధరింపచేస్తారు. అయితే అమ్మ ఇప్పుడు ఆ, మనం చెప్పుకున్నట్లయితే శైలపుత్రి అమ్మవారని, చండీ అమ్మవారని రూపాలు ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి. ఆ. అయితే మనం ఏ ఏ అవతారాలు ఎక్కువ పూజిస్తే మంచిదంటారు? మీరన్నట్టు శ్రీశైలంలో వేరే ఉన్నాయన్నారు కదా. అవును. దాంట్లో ఉండేది శైలపుత్రి, బ్రహ్మచారి, ఇలా వరుసగా వచ్చాయి. హ్మ్. వీటిని నవదుర్గలు అన్న పేరుతో చెప్తారు. ఇది నవదుర్గలు. విజయవాడ దాటాక హ్మ్. తూర్పు తీరానికి అలా వెళ్ళినట్టయితే ఒరిస్సా, బెంగాల్ అలా
ఆ ప్రాంతాలంతా కూడా వాళ్ళు ఈ అస్సాం అవతారాల్ని ఈ నవదుర్గలను ఆరాధించే పద్ధతి ఉంది. ఈ నవదుర్గలను ఆరాధించేటప్పుడు ఇంకా వాళ్ళు మరీ కొంచెం ఇది శాక్తేయమే, ఈ శాక్తేయంలో కూడా ఇంకా షార్ట్ కట్ వామాచారం అది చేసేటటువంటి వాళ్ళు, వామాచారం అనే కాదు అందులో తీవ్ర సాధన చేసేవాళ్ళు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రోజున ఒక అమ్మవారిని, శైలపుత్రి మూలాధారం, బ్రహ్మచారిని స్వాధిష్టానం, ఇలా 7 రూపాలని 7 చక్రాలలో వాళ్ళు న్యాసం చేసి దానికి సంబంధించినటువంటి సాధన చేస్తారు. ఇది నవదుర్గల ఆరాధనగా చెప్తారు. మనకి తూర్పు వైపుకి గనక వెళ్ళినట్టయితే తూర్పు తీరానికి ఒరిస్సా దాటిన దగ్గర నుంచి దుర్గా పూజ అంటారే తప్ప అమ్మవారు అని కూడా అన్నారు. మనకి ఇక్కడంతా లలిత అమ్మవారు శారదాదేవి అంటారు. ఇది ఒక పద్ధతి. ఇది కాక కొంతమంది అమ్మవారు తమ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి రూపం ఏదైతే ఉందో అది దశమి నాడు ఉంచి ఈ మిగిలినటువంటివన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చెప్తారు. సప్తమి నాడు మాత్రం అందరూ మూలా నక్షత్రం సరస్వతీదేవి పుట్టినరోజు గనక సప్తమి నాడు అమ్మవారు సరస్వతి ఉంటుంది. అయితే శ్రీశైలంలో ఉండదమ్మా. అక్కడికి వచ్చేప్పటికి వేరే వాళ్ళది నవదుర్గల లెక్క వస్తుంది. అలాగే అది కాక నవదుర్గలు కాక మిగిలినటువంటి చేసేటటువంటి చోట మాత్రం సప్తమి నాడు సరస్వతి, అష్టమి నాడు దుర్గా, నవమి నాడు మహిషాసురమర్దని, దశమి నాడు రాజరాజేశ్వరి, లేక వారి దేవాలయంలో ఏ రూపం ఉంటే ఆ రూపం. ఇది ఇలా చేసే పద్ధతి ఉంది. తర్వాత ఇప్పుడు శృంగేరి స్వాముల వారి పీఠమైన శృంగేరి దాంట్లో వాళ్ళు అక్కడ చేసే సప్తమాతృకలు, మొదట బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవ్, వారాహి అని చెప్పుకుంటారు. వారాహి ఉండదు, ఆ క్రమంలో ఉండి వాళ్ళు కూడా అష్టమి మహిషాసురమర్దని చెప్పి రాజరాజేశ్వరి కాక కామధేనువు అనే అవతారం ధరింపచేస్తారు. ఇట్లా అంటే అమ్మవారికి ఉన్నటువంటి అనంతమైన అవతారాల్లో 9 రోజుల్లో ఎన్నెన్ని సర్దగలం? అంతే కదా. అందుకని 9 రోజుల్లో తమ దేవాలయం ఏ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఏ పద్ధతిని పాటిస్తుందో దానికి తగినటువంటి కొన్నింటిని అందులో చేర్చుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఒకటి చెప్తాం, ఇవన్నీ చేర్చినవే అనడానికి. విజయవాడలో అమ్మవారి యొక్క అవతారాల్లో మహాచండి అని క్రితం సంవత్సరం ఈ సంవత్సరం చేర్చారు. ఇంతకు ముందు లేదు. అంటే దాని అవసరం కనపడుతుంది. అమ్మవారి చండిగా వచ్చి సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని, ముండుణ్ణి చంపితే చండముండాసుర వధ చేసినప్పుడు కదా చాముండి లేక మహాచండి అనేది, అది చెయ్యాలి. చండులు ముండులు ఎక్కువ ఉన్నారు దేశంలో కనుక మహాచండి పెట్టాలి, అలా చేర్చడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా అమ్మవారికి ఉన్న భిన్నమైనటువంటి అవతారాల్లో తమకు అనుకూలంగా ఉన్న వాటిని, తమకు కావాలనుకున్నటువంటి వాటిని చక్కగా ఒక క్రమంలో తాము ఏ రూపంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారో దాన్ని ప్రధానంగా పెట్టుకుని మిగిలినవన్నీ ఆనుషంగికంగా చేసుకుంటూ వస్తారమ్మా. అందుకు మీకు ఇన్ని అవతారాలు కనపడుతూ ఉంటాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.